మంచిర్యాల జిల్లా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల అమ్మకాలను నిషేధించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండానే పాఠ్య పుస్తకాలు అమ్ముతూ పేరెంట్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. తో పాటు ప్రైవేటు పాఠశాలల బుక్కుల అమ్మకాలను కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తూ కూడా ఏదైతే ఐక్య విద్యార్థి సంఘాలు అయితే జిల్లా అదనపు కలెక్టర్ డిఓ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి చంద్రయ్య గారిని కలిసి కూడా ఏదైతే వినతి పత్రం అందజేసినా ముఖ్యంగా కూడా తల్లిదండ్రులను కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. పేరెంట్స్ను ఏదైతే స్కూల్ యజమానులను కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది ప్రధానంగా మీరు గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ప్రైవేట్ పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఏదైతే బుక్కులను నియంత్రించారు, అమ్మడాన్ని నియంత్రించారు ప్రైవేట్ పాఠశాల చెప్పి కూడా మీరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏంది అసలు ఏంది పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలోనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే 25% విద్యార్థులకి ఉచిత విద్యను అందించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు వాళ్ళ సొంత పాఠశాల పేరుతో ఈరోజు బుక్స్ కొట్టించుకొని వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి రక్తాన్ని పీల్చినట్టు ఈరోజు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్థులు అడ్మిషన్ ఫీజు నుండి ఈరోజు విద్యార్థి సర్టిఫికేట్ తీసుకునే వరకు కూడా వేల రూపాయలు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, డిఓ గారిని కలిసినప్పుడు కూడా సరైన సమాధానం రానటువంటి పరిస్థితి ఉంది. సరైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయో వాటి అన్నిటిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, విద్యార్థి తల్లిదండ్రులకి న్యాయం చేసే విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని అధికారులను మేము డిమాండ్ చేస్తాం. మీరేం చెప్పదలుచుకున్నారు? విద్యార్థి సంఘం నాయకులు కూడా నిజంగా కూడా ఇలా పేరెంట్స్ను కూడా పీడించి డబ్బులు వసూలు చేసేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది ప్రైవేట్ స్కూళ్ళలో. దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లాలో కూడా చాలా వరకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక మోనోపోల్ అనేటువంటి సిస్టాన్ని తీసుకువచ్చి మా పాఠశాలకు సంబంధించినటువంటి పుస్తకాలనే పలానా బుక్ స్టాల్లో కొనాలని చెప్పేసి అధిక రేట్లకు ఎంఆర్పి రేట్లు లేకుండానే వీళ్ళు అక్రమ పద్ధతిలో పుస్తకాల అమ్మకాల ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. ఇదే విషయంపై గత ఏదైతే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే జిల్లా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ జీఓ గారికి కూడా, విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. వాస్తవానికి ప్రతి విద్యా సంస్థలను కూడా ఇటువంటి కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ బాధ్యతల్ని కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు తీస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రముఖంగా ఈరోజు చూసుకుంటే కనుక మళ్ళీ ఈ అక్రమ పుస్తకాల దందాపై ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఓ అయినటువంటి చంద్రయ్య గారిని కలిసిన సందర్భంలో వెంటనే వారు ఏడీ గారికి సంప్రదించి వెంటనే ఎక్కడైతే అక్రమ పద్ధతిలో పుస్తకాలు అమ్ముతున్నారో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేశారు. ఇదే ఆలోచన విద్యార్థి సంఘాల ఫిర్యాదు కంటే మీరే విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడితే మేము ఈ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తేనే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయచ్చని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా? వాస్తవానికి మంచిర్యాల స్కూల్లో ప్రైవేట్ సంస్థల గురించి ఎంఆర్పీ లేని బుక్కుల గురించి మేము కలెక్టర్ సార్కి, అదనపు కలెక్టర్ సార్కి, ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా మేము ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వారు ఏదైతే యాక్షన్ తీసుకోవాలి అని మేము డిమాండ్ చేసామో అది జరగకపోగా మేము మమ్మల్ని పట్టించుకోపోగా ఇప్పుడు మళ్ళీ అదనపు కలెక్టర్ సార్ గారిని కలిసి మా సమస్యను వివరంగా వివరిస్తే మళ్ళీ ఏడి మేడం గారికి చెప్పడం వల్ల ఇప్పుడు మేము చేసే ఏదైతే పోరాటం ఉందో అది పేరెంట్స్ కోసం వాళ్ళు చేసే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి వేలకు ఫీజులు కట్టి బుక్కుల కోసం మళ్ళీ వీళ్ళు 5,000, 6,000, 7,000 ఏది 5వ క్లాస్కి 4వ క్లాస్కి దీని గురించి మేము చేసే పోరాటం ప్రజల కోసం కాబట్టి మమ్మల్ని చూడాలని మేము కోరుకుంటున్నాం.
రైట్గా ఇదైతే విద్యార్థి సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ప్రైవేటు పాఠశాలలో ఏదైతే పాఠ్య పుస్తకాలు అమ్మేటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా, అమ్మడానికి అనుమతులు లేనప్పటికీ కూడా కొంతమంది అధికారుల ప్రోద్బలంతో కూడా కొంతమంది ఏదైతే యాజమాన్యాలు, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కూడా అధిక రేట్లకు కూడా పాఠశాలను విక్రయిస్తూ కూడా తల్లిదండ్రులను పీడిస్తూ ఉన్నారని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు అయితే తెలుపుతాను. ముఖ్యంగా కూడా ఖచ్చితంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు పాఠశాలలో బుక్కుల అమ్మకాలను నిషేధించేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని అయితే వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.